హాయ్ అండి, అందరూ బాగున్నారా? అండ్ మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే సడన్గా ఒక ప్లాన్ అయితే చేసామన్నమాట. ఏమి లేదండి, ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఈ వీడియోలోనే మీకు తెలుస్తూ ఉంటుంది. వీడియో కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అండ్ అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి. సబ్స్క్రైబ్ చేసి అయితే వీడియో కంటిన్యూ చేయండి. అండ్ అలానే నేను మా కన్నయ్య హనీ పాప మా వారైతే స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా చల్లగా ఉంది వ్యూ కూడా, వెదర్ చాలా చల్లగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది, నైట్ టైం కదా. సో అందుకని చెప్పేసి అండ్ అలానే మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఆ లొకేషన్లో చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్కి అయితే ప్లే ఏరియా చాలా బాగుంది. ఎట్టకేలకు మన లొకేషన్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ మరియు సేల్ అనమాట. ఇది వచ్చేసి మనకి దగ్గరలోనే ఉందండి. అండ్ అలానే ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ ఉంది కదా, ఇవన్నీ చూసి మాకన్నీ అయితే మామూలుగా కాదు, ఒక రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అదిను. అండ్ సండే కావడం వల్ల రష్ అయితే మామూలుగా లేదు. అప్పుడే కొంచెం మేము ఎర్లీగా వెళ్ళామన్నమాట. సో అందుకని కొంచెం అలా ఉంది. మేము వెళ్ళిన తర్వాత అయితే క్రౌడ్ ఇంకా ఎక్కువగా అయిపోతుంది. అండ్ కిడ్స్తో ఇట్లాంటి వాటికి వెళ్ళాలన్నా చాలా కష్టం అండి. అదే మా హిమాంశు అంటే కన్నయ్య ఇక్కడైతే చక్కగా తీసుకెళ్ళి తనకి ఇష్టమైన ఎక్కించుకుని తీసుకురావచ్చు. అలానే ఒక్కదాంతో అడ్జస్ట్ అవ్వరు కదా. ఇది వచ్చేసి మనకి రాకెట్ కమ్ హెలికాప్టర్ అనమాట. ఏంటమ్మా అంటే ఏం చెప్పాలో కూడా ఫస్ట్ టైం అర్థం కాలేదు నాకు. అండ్ ఫస్ట్ అయితే కారు చూడగానే కారు ఎక్కేస్తానన్నాడు. వద్దు నాన్న, దాంట్లో అంతేముంటుంది, ఆల్రెడీ ఇప్పటికీ చాలాసార్లు కార్లు అయితే వెక్కాడనమాట. దీన్ని అయితే ఎప్పుడు టచ్ చేయలేతాను. ఒకసారి లూలు మాల్కి వెళ్తే అన్నీ అట్లా కవర్ చేశాడు. ఎక్కువ టైమింగ్స్ అనేది మేము ఉంచలేదు. సో అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కటి కవర్ చేశాడండి. సండే కాబట్టి ఏదో తీసుకెళ్ళామండి. తన్నిక మంచిగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి అయితే తనైతే ఎక్విప్మెంట్ మీద అయితే మంచిగా కూర్చొని తన ధ్యాస మొత్తం రిమైనింగ్ వాటి మీదే ఉంది. నెక్స్ట్ ఏం ఎక్కాలి, ఏం చేయాలి అని చెప్పేసి. అట్లీస్ట్ నేను ఫోటో తీస్తున్నాను నాన్న, వీడియో తీస్తున్నాను, ఇటు చూడు అంటే తనైతే చూడడమే లేదు. అండ్ రిమైనింగ్ వాటిని చూస్తూ అది కావాలి ఇది కావాలి అంటున్నాడు. ఇక్కడ చిన్న కిడ్స్ ఎక్కారు కదా, సో ఈ గుర్రాల పైన అయితే ఎక్కుతాను అంటాడు. తన్ని చిన్నగా ఉన్నప్పుడైతే మేము ఒక ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళామండి, కూకట్పల్లి సైడ్ అనమాట. బాలనగర్, మేబీ బాలనగర్ అనుకుంటా. సో అక్కడైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట, అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చారు. అండ్ అలానే ఒక రౌండ్ అయితే అట్లా వేసేసాను. మా కన్నయ్యని తీసుకొని నేను మా కన్నయ్య మాత్రమే అట్లా తిరుగుతూ ఉన్నామండి. మా హస్బెండ్ అయితే ఒక దగ్గర ఉన్నారు హనీని తీసుకొని. అండ్ నేను మా కన్నయ్య మాత్రమే మంచిగా అటు ఇటు తిరుగుతూ చూపిస్తూ ఉన్నాను. అండ్ అదైపోయిన తర్వాత బోట్ దగ్గరికి అయితే వచ్చాడు. బోట్ అయితే ఎక్కుతానన్నాడు. లేదు నాన్న, నువ్వు పార్క్ వెళ్ళినప్పుడల్లా ఎక్కుతున్నావు కదా అని చెప్పేసి అన్నాను. లేదు మమ్మీ, అక్కడైతే ఫ్రెష్గా లేవు వాటర్, ఇక్కడైతే చాలా బాగున్నాయి అంటున్నాడు. అండ్ ఫ్రెష్ అయితే అనలేదు రేతాను. ఏమంటున్నాడంటే అక్కడైతే అట్లా లేవంట వాటర్, ఇక్కడ బాగున్నాయంట. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా బాగుంది. ఇదేంటంటే మళ్ళీ తీసేస్తారు కదా, సో ఫ్రెష్ వాటర్ అనేది ఉంది. అక్కడ ఏంటంటే పర్మనెంట్ అనమాట, ఇక్కడ వచ్చేసి టెంపరీ కదా, సో అందుకని అట్లా ఉన్నాయి. ఇంటికెళ్ళి అవన్నీ తిప్పేశాను. వాటిల్లో నేను తీసుకెళ్ళిన ప్రతి ఎక్విప్మెంట్కి తను ఎక్కాలని చెప్పేసి అన్నాడు. అది అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే తనకి మంచిగా స్టోరీస్ అయితే చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చేసి ట్రైన్ అన్నాడు. అదేమో మరీ చిన్నగా వెళ్తూ ఉంది, బట్ ఏదో తన కోసం, తన ఆనందం కోసం అయితే ఎక్కిచ్చేసాను. ట్రైన్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళ డాడీ అయితే ఎంటర్ అయ్యారు. సో వాళ్ళ డాడీ ఎంటర్ అవ్వగానే డాడీ అది కన్ఫామ్గా ఎక్కాల్సింది జెయింట్ వీల్ అన్నాడు. తనకైతే నేమ్ కూడా తెలియదండి. తనైతే కలర్గా ఉంది కదా, సో నేను అది ఎక్కాలి అని చెప్పేసి క్యూటీ అడిగాడు. వాళ్ళ డాడీ అయితే భయపడితే భయపడాలి అని చెప్పేసి ఎక్కిచ్చేసారనమాట. నేనైతే ధైర్యం చేయలేదు, ఎందుకంటే మా అక్కనికి ఏదైనా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు వామిటింగ్స్ అట్లాంటివి ఉండవు. కానీ తనేంటంటే దిగేస్తాను అంటాడు, ఇప్పుడు కొంచెం దిగేస్తాను వచ్చేస్తాను అంటాడు. ఆ సిచ్యువేషన్స్లో ఆ టెన్షన్లో ఏం చేస్తాడో, ముందుకు వచ్చేస్తాడో నాకైతే చాలా భయం అండి మా కన్నయ్య విషయంలో మాత్రం. బట్ తనైతే అట్లానే కూర్చున్నాడు, హ్యాండ్స్ రౌండ్ అట్లా పెట్టేసి. నేను కొంచెం సేపటికి తనకి మంచిగా చెప్పాను, అలా కాదన్నా పెయిన్స్ వస్తాయి, తీసేసి పక్కన పెట్టుకో, ఒక హ్యాండే పెట్టు అని చెప్పేసి అన్నాను. ఏదో కష్టంగా నవ్వుతున్నాడు. వీడియో తీస్తున్నాను, ఫోటో తీస్తున్నానంటే ఎప్పటికో జస్ట్ అట్లా తన ముత్యాలు రాలిపోతే ఒక స్మైల్ అయితే నాకు విసిరేశాడు.
ఏమంటారు, చాలా అంటే చాలా క్యూట్గా ఎంజాయ్ చేశాడు. అండ్ ఆ సెక్షన్ అయితే అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత ఇక అట్లా నడుచుకుంటూ బ్యాంగిల్ సెక్షన్కి వచ్చాము. ఏదో వచ్చాం కదా చూద్దామని చెప్పేసి చూస్తుంటే ప్రతి ఒక్కటి స్టార్టింగ్ ప్రైసే 100 రూపీస్ అంట. అండ్ నచ్చిన వాళ్ళైతే తీసుకుంటారులేండి. ఇక నేనైతే ఏం తీసుకోలేదు. బట్ నేనైతే ఒక 30 రూపీస్ ఏమో పెట్టేసి నేను ఒక బ్యాంగిల్ అనేది తీసుకున్నాను అనమాట. సింగిల్ బ్యాంగిల్, అది వచ్చేసి మట్టి గాజులు అంటాం కదా, సో అట్లాంటిదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా అన్ని స్టార్టింగ్ ప్రైస్ సెట్స్ వైజ్గా 100 రూపీస్ అంటే స్టార్టింగ్ ప్రైస్. బట్ మెమరీగా ఉంటుందిలే అని చెప్పేసి అయితే తీసుకున్నాను, ఎప్పుడైనా వాచ్ పెట్టుకున్నప్పుడు ఉంటుంది అని చెప్పేసి. అండ్ అలానే ఇటు వచ్చేసిన తర్వాత మంచిగా చూడడానికైతే చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి. ఎగ్జిబిషన్ అంటేనే మనకి అన్నీ ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది కదా, బయట చూడడానికి మాత్రమే బాగున్నాయి, కొనడానికైతే చాలా కష్టంగా అనిపించింది ఆ ప్రైస్ చూసి. నాకైనా మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనేమనుకుంటానంటే ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినా, మళ్ళీ లేదంటే మనం తిరణాలు ఉంటాయి కదా విలేజెస్లో, అక్కడికి వెళ్ళినా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అనుకుంటాము. బట్ ఇక్కడికి నేను వెళ్ళిన కోటి సైడ్ కానీ కంపేర్ చేస్తే చాలా చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే చాలా. ఇక్కడ ఉంది కదా లాకెట్స్వి, అవి నేను అడిగాను జస్ట్ ఎంత అని చెప్పేసి. అండ్ ఇక్కడున్న స్టంట్స్ కానీ అవన్నీ 100, 150, 200 అట్లా ఉన్నాయి. అండ్ అలానే నేను 1 గ్రామ్ గోల్డ్ ఉంది అక్కడ, జస్ట్ లాకెట్ మాత్రమే. ఆ రిమైనింగ్ పూసలు వచ్చేసి మనకి 500, 800 స్టార్టింగ్ ప్రైస్. బయట తీసుకుంటే ఎంత కాస్ట్ ఉంటుందో నాకైతే తెలియదండి, నేను ఎప్పుడు తీసుకోలేదు అండ్ యూజ్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి 1 గ్రామ్ గోల్డ్ లాకెట్ ఇచ్చేసి ఆ పూసలు అనేవి ఇస్తున్నారన్నమాట. సో చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ అనిపించేసింది. అలానే స్నాక్స్ కానీ క్లాత్స్ కానీ ప్రతి ఒక్కటి కళ్ళతో చూసైతే హ్యాపీగా ఫీల్ అనమాట. చాలా బాగున్నాయి అక్కడ చూడ్డానికి. అండ్ ప్రతి ఒక్కటి వాళ్ళు పెట్టినటువంటి డ్రెస్సింగ్స్ కానీ, ఆ డ్రెస్సెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయన్నమాట. చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మనకి పెయిన్స్కి సంబంధించినటువంటి మోకాళ్ళ నొప్పులు వచ్చిన అండ్ బ్యాక్ పెయిన్ వచ్చిన వాటికి సంబంధించి కూడా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎంత ఏంటి అనేది నాకు తెలియదు. ఇక్కడ వచ్చేసి నేను నాటీస్ అయితే చూసాను అనమాట. మెయిన్ అసలు అవే కదా, వాటిని చూస్తే మాత్రం నాకైతే చాలా అంటే చాలా యూజ్ చేసినవి ఉంటాయి కదండి క్లాస్, అట్లా రఫ్గా ఉన్నాయి. బట్ రీజనబుల్ అనిపించలేదు. ఏదైతే వెళ్ళాం కదా అని చెప్పేసి అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాను. అండ్ ఇవి ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వేరేది పర్చేస్ చేసే వాళ్ళకైతే యూజ్ఫుల్ ఉంటుంది, ఆఫీస్ వేర్ కానీ అట్లా అయితే. అండ్ మేమైతే డైలీ వేర్ యూజ్ చేస్తాం కదా, సో మాకైతే వర్త్ ఇట్ కాదండి. అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కానీ యూజ్ ఉండదు. అది అసలు ఫస్ట్ వాష్కి కొంచెం కలర్ అనేది షేడ్ వస్తుంది, బట్ మనకైతే అట్లా తెలియదు. కలర్ పోయినట్టు కలర్ వాటర్ అయితే తెలుస్తుంది. సో అందుకని నేను లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను మంచిగా ఆఫీస్ వేర్ వచ్చేసరికి మళ్ళీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువలో తీసుకుంటే మంచిది అనిపిస్తుంది నా ఒపీనియన్. అండ్ ఇక్కడ వచ్చేసి ధూప్ స్టిక్స్ ఉన్నాయన్నమాట, అవి అండ్ అగరబత్తీలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. స్మెల్ మాత్రం వేరే లెవెల్ ఉందండి, బట్ ప్రైజెస్ మాత్రం నా వల్ల కాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి 100 గ్రామ్స్ వచ్చేసి మనకి 300, 250, 400 అట్లా పెట్టేశారు. స్టిక్స్ కౌంట్ చేసి పెట్టారు మరేమో. అదొకటి. మనకి రిమైనింగ్ వాటిలో ఉంటే ఆ స్టిక్స్ చాలా చిన్నగా సన్నగా ఉంటాయి అన్నమాట. చిన్నగా అంటే సైజు సన్నగా ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి అవి చాలా దొడ్డుగా ఉన్నాయి, చాలా లావుగా ఉన్నాయి. అసలు నేను సరే తీసుకుందాంలే అని చెప్పేసి చూశాను, బట్ నాకైతే నచ్చలేదు. స్మెల్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి అయితే అన్నారు. అదర్ స్టేట్స్ నుంచి కూడా ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మంచిగా అయితే సేల్ చేస్తున్నారు అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. స్పూన్స్ కానీ దువ్వెనలు ప్రతి ఒక్కటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ నోట్లో పెట్టుకోవడానికి కానీ గిటారు అట్లాంటివి మనము చిన్నప్పుడు చూసిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇక్కడ మనకి మళ్ళీ రిపీటెడ్గా చక్కగా సేల్ చేస్తూ ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ఒక్కటైతే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి మన ఓల్డ్ కల్చర్ అనేది ఈ చెక్క వాటితో మంచిగా చెక్కేసి వాటికి ప్రాణం పోసారండి. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా రియల్గా మనుషులు ఉన్నట్లే ఉన్నాయి. అండ్ దాని పక్కన వచ్చేసి మళ్ళీ క్లాత్ అదే
డ్రెస్సులు కర్టన్లు అవైతే పెట్టేశారనమాట. అండ్ ఇవి వచ్చేసి 2 సైడ్స్ పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికైతే. ఈ ఒక్కటి నేను సపోర్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. 2 కళ్ళు సరిపోవండి. మళ్ళీ చూడాలన్నా మనం ఏ షాప్కి వెళ్ళినా ఒకటి ఉండదు కదా. చాలా హ్యాపీగా అనిపించింది ఇవి చూసిన తర్వాత అయితే. బట్ వర్త్ ఇట్ అండి. ఇవి చిన్న కిడ్స్కి అయితే తీసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఇవి చాలా అందంగా ఉన్నాయి. అట్లానే ఇక మేమైతే మంచిగా చూసి మా షాపింగ్ అనేది కంప్లీట్ చేసామన్నమాట. షాపింగ్ అంటే మా నేనైతే మంచిగా ఆడిచ్చాము కదా. సో లోపలికి వచ్చేసి అయితే మంచిగా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళాం కదా. సో బ్యాక్ నుంచి అయితే వచ్చేయడానికి మనకి లెఫ్ట్ సైడ్లో కూడా క్లాత్ స్టోర్ అనేది పెట్టారనమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కిడ్స్ వేరు పార్టీ వేరు ప్రతి ఒక్కటి డిఫరెంట్గా పెట్టారు. స్టాల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉంది కదా మా హనీ పాప్కి అయితే తీసుకుందాం అనుకున్నాను. ఈ బ్లూ కలర్, బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషను. ఇది ఒకటి వచ్చేసి నాకు 350 అట్లా ఇస్తారని చెప్పేసి అని అడిగాను. వాళ్ళైతే 500 చెప్పారు. బట్ అక్కడైతే ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి అన్నారు. అదొకటి నేను మర్చిపోయి మళ్ళీ క్వశ్చన్ చేశాను అనమాట. చాలా నవ్వుకున్నాను నేను బయటకు వచ్చేసి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకో స్టాల్ అనమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ షాప్స్లో అయితే మంచిగా కవర్ చేశారు. ఇక్కడ చిన్న కిడ్స్కి అయితే బాగున్నాయండి డ్రెస్సెస్. బట్ ఏంటంటే కొంచెం క్వాలిటీ తీసుకుంటే మనం రిపీటెడ్గా వేయడానికి బాగుంటుంది. కొంచెం ఆల్టర్ చేసుకొని కరెక్ట్ ఫిక్స్డ్ సైజ్ అనేది ఉన్నదనమాట అక్కడ. ఆ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చేసింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళైతే చూశాను. బట్ నో యూజ్ అండి. ఎందుకంటే నాకు కాస్ట్ చూసేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అనమాట. దీన్ని పట్టుకుంటే డైలీ వేరీ 4 వస్తాయి అని చెప్పేసి అయితే నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. నిజం చెప్పాలంటే ఆ 500కి చక్కగా స్మూత్గా ఉన్నవి అయితే మనం 5 or 4 రాకపోయినా జస్ట్ సాఫ్ట్గా ఉన్నవి అయితే తీసుకుంటాం కదా. అది రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. ఇప్పుడు పార్టీ వేర్ ఉన్నాయండి మహనీగాడికి. అవైతే 1 or 2 టైమ్స్ వేస్తానేమో అంతేను. ఎంతో మనీ పెట్టి అయితే తీసుకుంటాం కానీ యూజ్ చేయము. బట్ కళ్ళకి నచ్చినవన్నీ తీసుకోవాలని అయితే ట్రై చేస్తూ ఉంటాము. అట్లానే మా హనీగాడికి ఇక్కడ చూస్తుంది అనమాట. ఫ్రాక్ బాగా నచ్చింది. అండ్ రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇక ఎంట్రన్స్ నుంచి అయితే ఇటు నుంచి వెళ్ళాం కదా. అట్లా రైట్ సైడ్ నుంచి అలా తిరిగేసి యూటర్న్ అయితే అయిపోయాను. ఇక ఇది వచ్చేసి మనకి ఎండ్ గేట్ అనమాట. ఇక అట్లా మెయిన్ రోడ్ పైకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే స్టాల్స్ ఉన్నాయండి. సేమ్ రిపీటెడ్గా ఉన్నాయి. బట్ ఇంకా మేమైతే ఎక్స్ప్లోర్ చేయలేదు. అంత టైము అంత ఎనర్జీ కూడా లేదనమాట. సో అవన్నీ అయితే మంచిగా చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఒక మూవీ థియేటర్ అనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఎల్బీ నగర్ అనమాట. ఎల్బీ నగర్లో వనస్థిపురం ఉంటుంది కదా. సో అటైతే వెళ్ళాం మేము. మంచిగా అయితే రిటర్న్ అయిపోయి అవి మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. సో నేనైతే కొంచెం జూమ్ చేస్తాను చూసేయండి. ఇది వచ్చేసి మన రవితేజ గారు ఉన్నారు కదా హీరో. సో ఆయనదండి. ఇక్కడ వచ్చేసి మనకి రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు. అంతకుముందు ఒకసారి వీడియోలో కూడా చెప్పాను. ఇది వచ్చేసి మూవీ థియేటర్ కానీ షాపింగ్ మాల్ కానీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి బయలుదేరిపోయాము. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్క లాంగ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అంతేను. అండ్ అలానే మీకు ఈ వీడియోలో ఎలా అనిపించింది, ఎగ్జిబిషన్ ఎలా అనిపించింది, వాటిల్లో మీకు నచ్చిన స్టాల్ కానీ లొకేషన్ కానీ ఏమంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకాను. అంతే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.